హలో స్టూడెంట్స్, నేను కామేశ్వరిని. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సంస్కృత విద్యార్థుల కోసం సులభంగా సంస్కృతం పాస్ అవ్వటం ఎలా, పబ్లిక్ ఎగ్జామ్లో అనేటువంటిది నేను వివరిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వస్తున్నాను. ఇంత క్రితం సందులు కంప్లీట్ చేశాను, నాన్ డీటెయిల్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు పోయట్రీలోని 3 మార్క్స్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికంటే ముందుగా నేను కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోల్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. ఇప్పుడు నేను 3 మార్క్స్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. పోయట్రీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెసన్స్ని తీసుకుంటున్నాను. మొట్టమొదటి లెసన్ భర్తృహరి సుభాషితాని. దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పబ్లిక్లో వచ్చేస్తుంది. దీన్ని హౌ టు రైట్ అనేటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. భర్తృహరి సుభాషితాని 3 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఉత్తమ జనాః కథం భూతః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. క్వశ్చన్. దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ లేదు, శ్లోకాలు భావాలు ఇచ్చాడు. అవి అలగ్ దేనికి దానికే ఉన్నాయి. అందువల్ల క్వశ్చన్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉత్తమ జనాః కథం భూతః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాల మనుషులు ఉంటారు. అధముడు వాడు ఏం చేస్తాడు అంటే, ఏ పనైనా చెయ్యాలి అంటే వాయిదా వేస్తాడు. తర్వాత చేద్దాంలే అనుకుంటాడు. ఇది అధమ స్థితి. మధ్యమ స్థితి అంటే వాడు కొంతవరకు చేస్తాడు, మిగిలింది తర్వాత చేద్దాంలే అనుకుని వదిలేస్తాడు. అది మధ్యమ స్థితి. ఇంకా ఉత్తముడు అనేటువంటి వాడు చెయ్యవలసిన పనిని మొదలు పెడతాడు, చివరి దాకా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా చేస్తూనే ఉంటాడు. ఇది ఉత్తముడి లక్షణం. అదే అడిగాడు, ఉత్తముడి లక్షణం ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ చూడండి. ఇక్కడ కథం భూత అనేటువంటిది క్వశ్చన్. నేను నిన్ననే చెప్పాను. కహ, కుత్ర, కేన, కస్య, కిం ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులు. దీంట్లో కథం భూత అనేటువంటిది ఈ ప్లేస్లో ఈ ఆన్సర్ని మీరు ప్రాక్టీస్ చేసి రాస్తే 3 మార్క్స్ విల్ కమ్. 3 మార్కులు వస్తాయి. చూడండి. ఉత్తమ జనాః విఘ్నైః పునఃపునరపి ప్రతిహన్యమానాః అపి ప్రతిహన్యమానాః. చూడండి. ఉత్తమ జనాః ఉత్తముడు, విఘ్నైః ఆటంకాలు, పునః అపి మళ్ళీ మాటికి అపి వస్తున్నా కూడా, ప్రతిహన్యమానాః వస్తున్నా కూడా అంటే అవి ఇబ్బంది పెడుతున్నా కూడా, ప్రారబ్ధం నా పరిత్యజంతి మొదలుపెట్టిన పనిని మానడు. ఉత్తముడైన వాడు విఘ్నాలు మాటికి వస్తున్నప్పటికీ కూడా మొదలుపెట్టిన పనిని చివరి వరకు చేశాకని మిగిలిన పని చేస్తాడు. మొదలుపెట్టింది చివరి వరకు ఆపడు, చేస్తూనే ఉంటాడు అని అర్థం. అయితే మీరు విఘ్నై పునఃపునరపి ప్రతిహన్యమానాః అనేటువంటి ఈ మొత్తం పదాలన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే 3 మార్కులు వస్తాయి. చిన్న పదాలు కావు. ఎందుకు? ఇది 3 మార్కుల క్వశ్చన్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు చూడండి. ఉత్తమ జనాః దీని ప్లేస్ లో విఘ్నై పునఃపునరపి ప్రతిహన్యమానాః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. ఇక్కడ రాయాలి అదంతాను. ప్రారబ్ధం నా పరిత్యజంతి. ఇలా ఈ వాక్యం మొత్తం రాస్తే మీకు 3 మార్కులు వస్తాయి.
ఉత్తమ జనాః క్వశ్చన్ చూడండి, ఉత్తమ జనాః కథం భూతః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. వాడు క్వశ్చన్ ఇస్తాడు, నువ్వు ఆన్సర్ ఎలా రాస్తావంటే ఉత్తమ జనాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి అని రాయాలి. నువ్వు ఈ అండర్లైన్ వర్డ్ని ప్రాక్టీస్ చేయాలి. విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః, విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః అనేటువంటి దాన్ని నువ్వు రిటర్న్గా ప్రాక్టీస్ చేసి రాస్తే 3 మార్కులు వస్తాయి. రెండో క్వశ్చన్ చూడండి, మౌనం కేశాం కుత్రచ విభూషణం అంటున్నాడు. మౌనం కేశాం కుత్రచ ఎక్కడ, ఎందుకు, కుత్ర ఎక్కడ, కేశాం ఎందువలన, ఎక్కడ, ఎందుకు మౌనంగా ఉండాలి అంటున్నాడు. ఆ ఆభరణం విభూషణం, నువ్వు ఎక్కడ మౌనంగా ఉండడం బాగుంటుంది, నువ్వు ఎక్కడ మౌనంగా ఉండాలి అంటున్నాడు. ఆన్సర్ చూడండి, మౌనం అపండితానాం సర్వవిధాం సమాజే చ విభూషణం, సమాజే చ విభూషణం. మౌనం అనేటువంటిది అపండితానాం సర్వవిధాం సమాజే చ, కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే నీకు తెలిసి తెలియని మాటలు మాట్లాడితే అక్కడ నువ్వు అవమానాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి నువ్వు తెలియని విషయాల గురించి మాట్లాడకు. ఎంతసేపు మౌనంగా ఉండేటువంటిది నీకు చాలా మంచిది. అందువల్ల లోకల్లో కూడా తక్కువ మాట్లాడితే ఎక్కువ విలువ ఉంటుంది అంటారు. మీరు అపండితానాం సర్వవిధాం సమాజే అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఆన్సర్ రాసినప్పుడు మౌనం ఇక్కడ ఉన్న దానినే, మౌనం అపండితానాం సర్వవిధాం సమాజే చ విభూషణం. మౌనం అపండితానాం సర్వవిధాం సమాజే చ విభూషణం అని రాస్తే 3 మార్కులు వస్తాయి. ఇంకా 3వ క్వశ్చన్, కిం కుర్వన్ పుత్రః భవతి అంటాడు. కిం కుర్వన్, ఎవడైతే ఏం చేస్తే పుత్రః భవతి, ఎటువంటి వాడు కొడుకు. టోటల్గా క్వశ్చన్ అది, ఎటువంటి వాడు కొడుకు అంటే ఆన్సర్. ఇప్పుడు కిం కుర్వన్ అనేటువంటిది క్వశ్చన్, ఈ అండర్లైన్ కింద ఇది రాయాలి. యః పితరం సుచరితైః ప్రీణయేత్ సహ. కొన్ని మెటీరియల్లో చాలా తక్కువ ఇచ్చాడు. ఇక్కడ నేను సంపూర్ణమైన ఒక వాక్యాన్ని రాశాను, ఈ మెటీరియల్ బాగుందని. యః ఎవరైతే, పితరం తల్లిదండ్రులకి, సుచరితైః మంచి ప్రవర్తన చేత, ప్రేణయేత్ సంతోషపెడతారో, సహా వాడు పుత్రః భవతి. తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడే కొడుకు. కొడుకు కానీ కూతురు కానీ, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండు అని అర్థం. ఇది భర్తృహరి సుభాషితాన్ని లెసన్ కదా. సుభాషితాలు అంటే మంచి మాటలు. దాంట్లో ఇచ్చాడు క్వశ్చన్స్. మీరు ఆన్సర్ రాసినప్పుడు కిం కుర్వన్ అనే ప్లేస్లో యః పితరం సుచరితైః ప్రీణయేత్ సహ పుత్రః భవతి. ఆన్సర్ ఇలా రాయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీంట్లోంచి చాలా ఖచ్చితంగా పబ్లిక్లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. మీరు దాన్ని గడగా చదువుతూ అండర్లైన్ వర్డ్ని రిటర్న్గా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ చదివిస్తున్నాను, ఒకసారి చూడండి. ఉత్తమ జనాః కథం భూతః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. క్వశ్చన్, ఆన్సర్ చూడండి. ఉత్తమ జనాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. రెండో క్వశ్చన్, మౌనం కేషాం కుత్ర చ
విభూషణం. ఆన్సర్ మౌనం. అపండితానాం సర్వవిధాం సమాజే చ విభూషణం. థర్డ్ క్వశ్చన్, కిం కుర్వన్ పుత్రః భవతి. ఆన్సర్ యః పితరం సుచరితైః ప్రీణయేత్ సహ పుత్రః భవతి. రాస్తూ రాస్తూ చదువుతూ ఉంటే వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్, వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా 2 లెసన్స్ పోయట్రీలవి నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పోయట్రీలోని సెకండ్ లెసన్లోకి వెళ్తున్నాం. 3 మార్క్స్ క్వశ్చన్స్. లెసన్ పేరు రామో విగ్రహవాన్ ధర్మ. ఇది ఎస్ఏ క్వశ్చన్ ఉంది. దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్, 1 వర్డ్ ఆన్సర్స్ సందర్భాలు ఉన్నాయి. ఎస్ఏ క్వశ్చన్ని నేను తర్వాత మీకు వివరిస్తాను. ముందు 3 మార్కుల క్వశ్చన్లోకి వెళ్తున్నాను. 3 క్వశ్చన్లు ఉన్నాయి. దీంట్లోంచి ఒకటి ఖచ్చితంగా పబ్లిక్లో వచ్చేస్తుంది. చూడండి. మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్ఛత్. క్వశ్చన్. మహీపతి రాజు అయినటువంటి, మహి అంటే భూమి, పతి యజమాని. భూమికి యజమాని ఎవరు? రాజు. రాజు అయినటువంటి దశరథ, దశరథుడు కిం కర్తుం ఐచ్ఛత్, ఏమి చెయ్యాలనుకున్నాడు? ఏమనుకున్నాడు ఆయన? ఏం ఆలోచించాడు అంటే కిం కర్తుం అనేటువంటిది క్వశ్చన్. ఈ ప్లేస్లో మీరు ఈ వర్డ్ రాయాలి. మహీపతి దశరథ, రాజు అయినటువంటి దశరథుడు శ్రీరామం, శ్రీరాముణ్ణి యువరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్, యువరాజుగా పట్టాభిషేకం చేయాలని ఆయన అనుకున్నాడు. యువరాజుగా నియమించాలని, ఆయన యువరాజును చెయ్యాలని దశరథుడు అనుకున్నాడు. ఆన్సర్ ఏంటి? శ్రీరామం యువరాజ్యేన సంయోక్తం. దీనిని మీరు ప్రాక్టీస్ చేయాలి. కిం కర్తుం అనే ప్లేస్లో ఇది రాయాలి. రాసి ఇది బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్లో ఎలా రాయాలి అంటే మహీపతి దశరథ శ్రీరామం యువరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్. ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తే 3 మార్కులు వస్తాయి. శ్రీరామం యువరాజ్యేన సంయోక్తం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండర్లైన్ చేయాలి క్వశ్చన్కి ఆన్సర్ రాసాక. రెండో క్వశ్చన్ చూడండి. భరత రామం కిమితి వచోబ్రవీత్. భరత, భరతుడు రామం, రాముడితోటి, రాముడిని కిమితి వచోబ్రవీత్, ఏమని ప్రశ్నించాడు? రాముడితోటి ఏమన్నాడు? కిం ఇతి, ఏమి అని, వచః అబ్రవీత్. దిస్ ఈజ్ కాల్డ్ అవగ్రహం ఇన్ సాంస్క్రిట్. పూర్వరూప సంధి అన్న సంధిలో నేను చెప్పాను. నేను ఇక్కడ ఎస్ అనేటువంటిది అవగ్రహం. వచః అబ్రవీత్, వచోబ్రవీత్ అనమాట. భరతుడు రాముడితోటి ఏమన్నాడు అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. భరత రామం ప్రతి, రాముడితోటి, భ్రాత ఓ అన్న, శ్రీరామ, శ్రీరామ, త్వమేవ రాజా, నువ్వే రాజువి, ధర్మజ్ఞ, ధర్మాత్ముడివి అన్నాడు. రాముడి అడవులకు వెళ్ళిపోయినప్పుడు, రాజ్యాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు రాజ్యానికి వచ్చి పరిపాలించు అని అడుగుతూ, ఆ రాజ్యం నీది, నాది కాదు, త్వమేవ రాజా, నువ్వే రాజువి అయోధ్య నగరానికి, ఆ కోసల దేశానికి నువ్వే రాజు, ధర్మజ్ఞ, ధర్మాత్ముడు అయినటువంటి నువ్వే రాజువి అని భరతుడు రాముడితోటి అన్నాడు. మీరు ప్రాక్టీస్ ఏం చేయాలి? భ్రాత శ్రీరామ త్వమేవ రాజా ధర్మజ్ఞ అనే ఈ పదాలని ప్రాక్టీస్ చేసుకొని రాసేటప్పుడు ఎలా రాయాలి? భరత రామం ప్రతి, రాముడితోటి, భ్రాత శ్రీరామ త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి, కిం ఇతి అన్నాడు. దీంట్లోంచి ఇతి తీసుకోవాలి. ఇతి అని వచోబ్రవీత్,
అన్నాడు. ఈ సెంటెన్స్ మొత్తం భరతః రామం ప్రతి భ్రాతః శ్రీరామ త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇది వచో బ్రవీత్ అని మీరు రాస్తే 3 మార్కులు వస్తాయి. మూడో క్వశ్చన్, జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. జనస్థానే అంటే అడవిలో ఉన్నప్పుడు, రామేణ రాముడు, కా ఎవరిని, విరూపిత అభవత్ విరూపితగా చేశాడు అంటున్నాడు. మనకి పాఠంలో ఏమో రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసాడని చెప్పాడు. క్వశ్చన్లో ఇలాగ ఇచ్చాడు, వాడు ఎలా ఇస్తే అలాగే రాయాలి. మనం ఇక్కడ చరిత్ర పరిశీలన అవసరం లేదు. ఇక్కడ మార్కులు వచ్చి పరీక్ష పాస్ అవ్వడం ప్రధానం. కాబట్టి ఏమంటున్న ఆన్సర్ ఏంటంటే జనస్థానే రామేణ కామరూపిణి శూర్పణఖ నామ రాక్షసీం విరూపిత అభవత్ అని రాయాలి. కా అనే ప్లేస్లో ఇంత ఆన్సర్ ఉంటుంది. జనస్థానే అడవిలో ఉన్నప్పుడు రామేణ రాముని చేత ఎవరు అంటే అవయవాలు కామరూపిణి విరూపితగా అయిన వాళ్ళు ఎవరు అంటున్నాడు. అది అంటే ఇక్కడ కామరూపిణి శూర్పణఖ నామ రాక్షసి అని రాయొచ్చు. ఒకవేళ రాయకపోతే కామరూపిణి వదిలేసి శూర్పణఖ నామ రాక్షసి అని కూడా రాయొచ్చు, మార్కులు పడతాయి. 99 వాళ్ళైతే కామరూపిణి శూర్పణఖ నామ రాక్షసి అని రాస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మీరు రాసేటప్పుడు ఎలా రాయాలి? జనస్థానే రామేణ కామరూపిణి శూర్పణఖ నామ రాక్షసి విరూపిత అభవత్. అడవిలో ఉన్నప్పుడు రామేణ రాముడి చేత కామరూపిణి అంటే మాయ రూపాల్ని కలిగినటువంటి శూర్పణఖ నామ రాక్షసి, శూర్పణఖ అనే పేరు కలిగిన రాక్షసి విరూపిత అభవత్ విరూపిగా చెయ్యబడింది అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న 3 క్వశ్చన్లోంచి ఒకటి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి హౌ టు రీడ్ అనేటువంటిది చెప్తున్నాను చూడండి. మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్ఛత్. ఆన్సర్ మహీపతి దశరథ శ్రీరామం యవ్వరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్. రెండోది భరత రామం కిమితి వచోబ్రవీత్. ఆన్సర్ భరత రామం ప్రతి భ్రాతః శ్రీరామ త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి వచోబ్రవీత్. థర్డ్ క్వశ్చన్, జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. ఆన్సర్ జనస్థానే రామేణ కామరూపిణి శూర్పణఖ నామ రాక్షసి విరూపిత అభవత్. ఈ 3 ఇలా చదివి ప్రాక్టీస్ చేయండి. 2 లెసన్లు అయ్యాయి. నేను 3వ లెసన్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం పద్య భాగంలోని 3వ లెసన్లోకి వెళ్తున్నాము. 3 మార్క్స్ క్వశ్చన్స్. 3వ లెసన్ పేరు లక్ష్య శుద్ధి. అంటే మీ లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసమని ఆయన ఈ లెసన్ భారతం నుంచి పెట్టాడు. చూడండి క్వశ్చన్, అంగిరసాం వరః ద్రోణః పూర్వం యుధిష్ఠిరం కిమువాచ. మీకు ముందు అసలు ఎస్ఏ క్వశ్చన్ చెప్పి ఈ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా అని నేను ఎస్ఏ క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందు క్వశ్చన్ రాశాను. సింపుల్గా క్వశ్చన్ల ముందు సింపుల్గా స్టోరీ. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి గురువు. ఆయన వీళ్ళకి ఒక పరీక్ష పెట్టదలిచి నగరం బయటకు తీసుకువెళ్ళి ఒక చెట్టుకి భాస పక్షి అనేటువంటి ఒక డమ్మీ బొమ్మ పక్షిని వెళ్లాడదీసి పక్షి మెడని శిరస్సుని ఖండించండి రా అని చెప్పాడు.
చెప్పి అందరినీ బాణాలవి తీసుకుని రెడీగా ఉండండి అని. అయినా అంగీరసామరహ, అంగీరసుని యొక్క కొడుకైనటువంటి ద్రోణాచార్యుడు పూర్వం ముందుగా యుధిష్ఠిరం కిం ఉవాచ, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, కౌరవులకి పాండవుల్లోనూ అందరికంటే పెద్దవాడు ధర్మరాజు. కాబట్టి ముందుగా ధర్మరాజును పిలిచి ఏమని అడిగాడు అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. అంగీరసామరహ ద్రోణ, అంగీరసవరుడైనటువంటి ఇదంతా అక్కర్లేదు. ద్రోణ పూర్వం యుధిష్ఠిరం ప్రతి, ద్రోణాచార్యుడు ముందుగా యుధిష్ఠిరుని ధర్మరాజుని పిలిచి ధర్మరాజుతోటి హే కుమార అంటే ఓ రాజకుమార, బాణం లక్ష్యముద్దిశ్య సంధస్వాని, బాణాన్ని తీసుకో, లక్ష్యము యువర్ టార్గెట్, నువ్వు దేని వైపు చూసి బాణాన్ని వెయ్యాలనుకుంటావో దానికి రెడీగా ఉండు, బాణాన్ని తీసుకొని రెడీగా ఉండు అని ఆయన ఎవరితోటి ధర్మరాజుతోటి అన్నాడు. ఇది మీరు కిమవాచ అనేటువంటి క్వశ్చన్ ప్లేస్లో హే కుమార బాణం లక్ష్యముద్దిశ్య సంధస్త్వ అనే దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రాసేటప్పుడు అంగీరసం రాక్కర్లేదు, రాస్తే రాయచ్చు లేకపోతే లేదు. ద్రోణ పూర్వం యుధిష్ఠిరం ప్రతి, ద్రోణాచార్యుడు ముందుగా యుధిష్ఠిరునితోటి ఏమన్నాడు, హే కుమార బాణం లక్ష్యముద్దిశ్య సంధస్త్వ ఇది ఉవాచ. కిం ఉవాచ అన్నాడు కదా, ఇది ఉవాచ అన్నాడు. ద్రోణ పూర్వం యుధిష్ఠిరం ప్రతి హే కుమార బాణం లక్ష్యముద్దిశ్య సంధస్త్వ ఇది ఉవాచ. అండర్లైన్ వర్డ్ని మీరు ప్రాక్టీస్ చేసుకుని రాయాలి. కొంచెం వాక్యాలు పెద్దగానే ఉన్నాయి కానీ మరి ఏమీ ఆ మాత్రం కూడా లేకుండా 3 మార్కులు ఎందుకు ఇస్తాడు బాబు? అందువల్ల ఆ పెద్ద లైన్ అయినా దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంకా రెండో క్వశ్చన్ చూడండి. పార్థ ద్రోణం కిమితి అభ్యభాషత. పార్థ అంటే పార్థుడు అంటే అర్జునుడు, అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో పార్థ అంటే అర్జునుడు. ద్రోణం ద్రోణాచార్యుడు గురువు గారితోటి కిం ఇతి ఏమని అభ్యభాషత చెప్పాడు, మాట్లాడాడు, గురువు గారికి ఏమని జవాబు చెప్పాడు అంటే చూడండి. పార్థ ద్రోణం ప్రతి, పార్థుడు అర్జునుడు ద్రోణం ప్రతి ద్రోణాచార్యుడితోటి గురువర్యా ఓ గురువు గారు, భాస పక్షిణం ఏవ పశ్యామి, నేను భాస పక్షిని ఏవ మాత్రమే పశ్యామి చూస్తున్నా, నీకేం కనపడుతోంది అని అడిగాడు. నేను భాస పక్షిని మాత్రమే చూస్తున్నాను అన్నాడు ఆయన. అది పశ్యామి ఇది అభ్యభాషత. పార్థః ద్రోణం ప్రతి గురువర్యా భాసపక్షిణమేవ పశ్యామి ఇది అభ్యభాషత. ద్రోణాచార్యుడితోటి అర్జునుడు గురువుగారు నేను భాస పక్షిని మాత్రమే చూస్తున్నాను అని అన్నాడు. నెక్స్ట్ మూడో క్వశ్చన్. గ్రాహ కథం కిం కృత్వా చ పంచత్వం ఆపేదే. గ్రాహ అంటే మొసలి, క్రోకడాయలు. కథం ఏ విధంగా, కిం కృత్వా ఏమి చేసి, పంచత్వం ఆపేదే చనిపోయింది. ద్రోణాచార్యుడు నదిలోకి దిగాడు స్నానానికి, అప్పుడు క్రోకడాయిల్ మొసలి దాన్ని పట్టుకుంది. పట్టుకున్నప్పుడు అర్జునుడు ఒక బాణం వేస్తే అది ఏమైందో చెప్తున్నాడు చూడండి. గ్రాహ ఆన్సర్.
గ్రాహ ముసలి అర్జునస్య బాణై అర్జునుని యొక్క బాణాల చేత ఖండశః కృత ముక్కలు, ఖండం అంటే ముక్కలు, ముక్కలు ముక్కలుగా అయిపోయి ద్రోణస్య ద్రోణుని యొక్క జంఘాం తొడని త్యక్త్వా వదిలిపెట్టి చ అనేది రాలి త్యక్త్వా చ పంచత్వం ఆపేదే. ఇది మీ మెటీరియల్లో ఉంటుంది, మీకు అర్థం అవ్వడం కోసమని నేను బోర్డు మీద రాశాను. మీ మెటీరియల్లో ఉన్నదే దాని దగ్గర పెట్టుకొని ఆన్సర్లు ఏమన్నా డిఫరెంట్ వేరు మెటీరియల్స్ కాబట్టి కొంచెం మార్పులు చేర్పులు ఉన్న మీ మెటీరియల్లో ఏది ఉంటే అదే చదువుకోండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఆన్సర్స్ హౌ టు రీడ్ అని చెప్తున్నా. అంగిరసాం వరహ ద్రోణ పూర్వం యుధిష్ఠిరం కిమువాచ. ఆన్సర్ ద్రోణ పూర్వం యుధిష్ఠిరం ప్రతి హే కుమార బాణం లక్ష్యముద్దిశ్య సంధస్త్వా ఇది ఉవాచ. రెండో క్వశ్చన్ పార్థః ద్రోణం కిమితి అభ్యభాషత. ఆన్సర్ పార్థః ద్రోణం ప్రతి గురువర్య భాసపక్షిణమేవ పశ్యామి ఇది అభ్యభాషత. మూడో క్వశ్చన్ గ్రాహ కథం కిం కృత్వా చ పంచత్వం ఆపేదే. ఆన్సర్ గ్రాహ అర్జునస్య బాణైః ఖండశః కృత ద్రోణస్య జంఘాం త్యక్త్వా చ పంచత్వం ఆపేదే. అర్జునుడి బాణాల చేత ఆ గ్రాహ ముసలి ముక్కలు ముక్కలైపోయి ద్రోణుని యొక్క తొడని వదిలేసి అది పంచత్వం ఆపేదే, చనిపోయింది అని అర్థం. యాక్చువల్లీ ఈ మూడో లెసన్లో క్వశ్చన్స్ కొంచెం లాంగ్ ఆన్సర్సే ఉన్నాయి, కానీ తప్పదు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్లోంచి రెండు లెసన్లోంచి క్వశ్చన్లు వస్తాయి. అది ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ నుంచి కావచ్చు, ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ నుంచే కావచ్చు. 3 లెసన్లు చదువుకుంటే నువ్వు 2 క్వశ్చన్లు రాస్తావు. ఈచ్ వన్ 3 మార్క్స్. ఒక పోయట్రీ నుంచే నీకు పద్య భాగం నుంచే 6 మార్క్స్ వెల్కమ్, 6 మార్కులు వస్తాయి. ఒక అండర్లైన్ వర్డ్ జాగ్రత్తగా రాసుకున్నట్లయితే నీకు 3 మార్క్స్ వస్తాయి. నేను సెలెక్ట్ చేసి ఇవి మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పద్య భాగంలోని 3 లెసన్లు వివరించాము, ఇవి చదువుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో గద్య భాగంలోని 3 లెసన్లు చెప్తాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. పరీక్షలు ముందే ప్రిపేర్ అయ్యి ఉండడం మంచిది. బాయ్.